Today we are discussing about cell structure. సెల్ నిర్మాణం గురించి ఈరోజు చూద్దాము ఎక్స్ప్లెనేషన్. ముందుగా ఈ సెల్ స్ట్రక్చర్ డయాగ్రామ్ అయితే మనం వేసుకోవాలి. ఇది వేసుకొని ఎక్స్ప్లెనేషన్ కనుక విన్నట్లయితే దీన్ని చూస్తూ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇట్లా చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయో. కవరింగ్ లేయర్ వచ్చి సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. తర్వాత లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ అంతా సైటోప్లాజం. ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద సెల్ ఈజ్ కాల్డ్ సైటోప్లాజం. సైటోప్లాజంలో ఇంకా మనకి సెల్ ఆర్గనెల్స్ అనేవి కూడా ఉంటాయి. వాటిని తెలుగులో కణాంగాలు అంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఎంబెడెడ్ ఇన్ cytoplasm. The outermost layer of cell is plasma membrane. The function of plasma membrane is protection to the cell. Inside the cell, fluid is called cytoplasm. Alage the organelles present in cytoplasm are mitochondria, endoplasmic reticulum, Golgi complex, lysosomes, centrosomes, nucleus, etc. Vacuoles. Okay, these are the cell organelles which are present in inside the cell. ఈ డయాగ్రామ్ వేసుకొని పార్ట్స్ అన్ని లేబుల్ చేసుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటది? సెల్ మెంబ్రెయిన్ అనుకున్నాం కదా. ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ లేయర్. ఇట్ ఈస్ ద అవుటర్ ఎన్వలప్ ఆఫ్ ద సెల్ విచ్ ఈజ్ థిన్ అండ్ ఎలాస్టిక్. సెల్ మెంబ్రెయిన్ ఎలా ఉంటుంది? దీన్నే ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అంటాము. ఎలా ఉంటుంది? విచ్ ఈజ్ థిన్ అండ్ ఎలాస్టిక్. చాలా థిన్గా పల్చగా ఉంటుంది, అలాగే ఎలాస్టిసిటీ కలిగి ఉంటుంది, సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ ఓన్లీ 5 to 10 nanometers thick and composed of proteins and lipids and small quantity of carbohydrates. ఇది 5 to 10 nanometer థిక్నెస్తో ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ దేంతో తయారై ఉంది? ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అండ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్స్, లిపిడ్స్ అలాగే కొద్దిగా కార్బోహైడ్రేట్తో కూడి ఉంది. ఏమేమి ఎంత పర్సంటేజ్ ఉన్నాయో చూడండి. ప్రోటీన్ 55% ఉంటుంది, లిపిడ్స్ 42 అండ్ కార్బోహైడ్రేట్స్ 3%. It consists of lipid bilayer which is thin film of lipids only 2 molecules thick. లేయర్ బయోలిపిడ్ లేయర్ అన్నమాట ఇది. విచ్ ఈజ్ థిన్ ఫిల్మ్ ఆఫ్ లిపిడ్స్ ఓన్లీ 2 molecules థిన్. It consists of lipid layer which is thin film of lipids only 2 molecule thick. 2 వరుసలతో కూడినటువంటి లిపిడ్ లేయర్ కలిగి ఉంటుంది. దీన్ని బయోలిపిడ్ లేయర్ అని కూడా అంటాము. The lipid layer is mainly composed of phospholipid molecules. These molecules have water loving heads face outwards. డయాగ్రామ్ వేసాను చూడండి ఒకసారి. ఈ లిపిడ్ లేయర్ మనకి ఇట్లా బయోలిపిడ్ లేయర్ ఇలా ఫామ్ అయి ఉంటుంది సెల్ మెంబ్రెయిన్లో. దీంట్లో హెడ్ వచ్చి హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్, అంటే వాటర్ లవింగ్ నేచర్ కలిగి ఉంటుంది. అలాగే ఆ మాలిక్యూల్ యొక్క టెయిల్ హైడ్రోఫోబిక్, మీన్స్ వాటర్ రెపెలింగ్, వాటర్ని హేట్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఏది? టెయిల్. ఇట్లా ఈ లిపిడ్ లేయర్ వాటర్ లవింగ్ హెడ్స్ ఫేస్ అవుట్వర్డ్స్, వాటర్ రెపెలింగ్ టెయిల్స్ ఫేస్ ఇన్వర్డ్స్. ఈ వాటర్ని హేట్ చేసే టైల్స్ ఏమో లోపల వైపుకు, అలాగే హెడ్ వాటర్ లవింగ్ హెడ్స్ ఏమో వాటి ఫేసెస్ అవుట్ సైడ్ ఉంటుంది. ఈ బైలేయర్ ఫార్మేషన్ గురించి ఈ డయాగ్రామ్ ఒకటి వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. ద టైల్స్ ఆఫ్ ద 2 layers పాయింట్ ఇన్వర్డ్స్. ఈ 2 లిపిడ్ లేయర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కదా లేయర్స్. ఈ లేయర్స్లో టైల్స్ ఆఫ్ 2 layers పాయింట్స్ ఇన్వర్డ్.
డయాగ్రామ్లో చూడండి పైన ఇక్కడ ఒకసారి ఈ టైల్స్ ఉన్నాయి కదా, ఒక్క నిమిషం పెన్సిల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ టైల్స్ ఇవి దే ఆర్ హైడ్రోఫోబిక్. ఈ హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్న టైల్స్ పాయింట్ టు ఇన్వర్డ్ టువర్డ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి ఎదురుగా వచ్చేట్టు 2 లేయర్స్లోని టైల్స్, హైడ్రోఫోబిక్ టైల్స్ లోపలి వైపుకు ఉంటాయి. అండ్ ద హెడ్స్ ఫేస్ ద వాటరీ ఎన్విరాన్మెంట్ బోత్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ద సెల్. ఇప్పుడు ఇది సెల్ కదా, ఇది సెల్ మెంబ్రెయిన్ 2 లేయర్స్ అన్నమాట. ఇవి బయట వైపు సెల్కి వాటర్ ఉంటుంది, అలాగే లోపల వైపు వాటర్ ఉంటుంది. ఈ బయట వైపు ఉన్న వాటర్, ఈ లోపల వైపు సెల్ లోపల వైపు ఉన్న వాటర్ని ఏదైతే యాక్సెప్ట్ చేయగలుగుతుందో ఆ హెడ్ ఉంటుందన్నమాట 2 పక్కల. వాటర్ హీటింగ్ హైడ్రోఫోబిక్ ఈ 2 సెల్ మెంబ్రెయిన్కి లోపల వైపుగా ఫేజ్ అయ్యి ఉంటాయి. ద లిపిడ్ లేయర్, చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది కొంచెం క్లారిటీ మిస్ అయింది అనిపిస్తుంది. బైలేయర్ ఫార్మేషన్, ద టైల్స్ ఆఫ్ ద 2 layers పాయింట్ ఇన్వర్డ్ టువర్డ్ ఈచ్ అదర్. ఇన్వర్డ్ లోపల వైపుకి ఈ 2 ఒకదానికొకటి టువర్డ్ ఈచ్ అదర్ అరేంజ్ అయి ఉంటాయి అని అర్థం. అండ్ ద హెడ్స్ ఫేస్ ద వాటరీ ఎన్విరాన్మెంట్. ఈ 2 హెడ్స్ ఎటుపక్క అయితే వాటర్ ఉండడానికి అవకాశం ఉందో అటుపక్క వాటర్ లవింగ్ హెడ్స్ అనేవి తిరిగి ఉంటాయి. బోత్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. సెల్కి ఇన్సైడ్ ఇప్పుడు ఇది ప్లాస్మా మెంబ్రెయిన్లో నిర్మాణం అనమాట ఇది. సో ఇది సెల్కి ఇన్సైడ్ ఇటువైపు వస్తుంది, సెల్కి అవుట్ సైడ్ అటువైపు వస్తుంది. కాబట్టి ఇక్కడ వాటర్ ఉండే అవకాశం ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి హెడ్స్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ బైలేయర్ in plasma membrane. The lipid layer because of hydrophobicity. The lipid layer because of hydrophobicity repels water soluble substances such as electrolytes, glucose, urea, etc. ఇప్పుడు లిపిడ్ లేయర్కి మనము హైడ్రోఫోబిసిటీ ఉందన్నాం కదా, హైడ్రోఫోబిక్ సెన్స్. అది వాటర్ని ఎప్పుడు రిపెల్స్ అంటే ఎప్పుడు అది వికర్షిస్తూ ఉంటుంది. వాటర్ సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అయినటువంటి ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజు, యూరియా వీటన్నింటినీ కూడా సెల్ లోపలికి రాకుండా అడ్డుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అండ్ ప్రివెంట్ దేర్ ఎంట్రీ ఇంటూ ద సెల్. సెల్లోకి అవి రాకుండా ఈ హైడ్రోఫోబిక్ లిపిడ్ లేయర్ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్కహాల్ కెన్ ఈజీలీ పెనిట్రేట్ ద లిపిడ్ మెంబ్రెయిన్. ఇప్పుడు వాటర్లో కరిగేటువంటి ముందు చెప్పుకున్నాం కదా మనం ఎలక్ట్రోలైట్స్, సోడియం అయాన్స్ని వీటిని ప్రివెంట్ చేస్తుంది. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అయిన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్కహాల్ కెన్ ఈజీలీ పెనిట్రేట్, ఈజీగా ఎంటర్ అవుతూ ఉంటాయి లిపిడ్ మెంబ్రెయిన్లోకి. సెల్ మెంబ్రెయిన్ ఈజ్ నాట్ సాలిడ్ ఇన్ నేచర్ బట్ ఇట్ ఈజ్ ఫ్లూయిడ్. ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది మనకి సాలిడ్గా ఉండదన్నమాట, ఫ్లూయిడ్ నేచర్ కలిగి ఉంటుంది. దేర్ ఫోర్ పోర్షన్స్ ఆఫ్ ద మెంబ్రెయిన్ కెన్ లిటరలీ ఫ్లో ఫ్రమ్ one point to another along the surface of the membrane. ఈ మెంబ్రెయిన్తో పాటుగా పోర్షన్స్ ఆఫ్ ద మెంబ్రెయిన్ కెన్ లిటరల్లీ ఫ్లో ఫ్రమ్ one point to another. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి కదిలిపోతూ ఉంటుందన్నమాట ఆ మెంబ్రెయిన్ అనేది. ప్రోటీన్స్ ఫ్రమ్ వన్ ఏరియా కెన్ మైగ్రేట్ టు అదర్ ఏరియా. మనము ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ప్రోటీన్స్, లిపిడ్స్ అలాగే కార్బోహైడ్రేట్స్తో మేడ్ అయి ఉందనుకున్నాం కదా. ఇందులో ఎంత పర్సంటేజ్ అయితే ప్రోటీన్స్ ఉన్నాయో ఆ ప్రోటీన్స్ ఫ్రమ్ వన్ ఏరియా కెన్ మైగ్రేట్ టు అదర్ ఏరియా. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ ప్రెజెంట్ ఇన్ సెల్ మెంబ్రెయిన్ కంట్రోల్ ద ఫ్లూయిడిటీ ఆఫ్ సెల్ అండ్ ఆల్సో ద పెర్మేయబిలిటీ ఆఫ్ ద వాటర్ సాల్యుబుల్ కాంపోనెంట్స్. ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ప్రెజెంట్ అయి ఉందో సెల్ మెంబ్రెయిన్లో ఇట్ కంట్రోల్స్ ద ఫ్లూయిడిటీ ఆఫ్ సెల్. ఆ సెల్ యొక్క ఈ లిక్విడ్ నేచర్ ఏదైతే ఉందో ఫ్లూయిడిటీ నేచర్ని
దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ద పర్మేయబిలిటీ ఆఫ్ ద వాటర్ సాల్యుబుల్ కాంపోనెంట్స్, పర్మేయబిలిటీని కలిగి ఉంటుంది వాటర్ సాల్యుబుల్ కాంపోనెంట్స్తో. నెక్స్ట్, carbohydrates in cell membrane are mainly in the form of glycoproteins or glycolipids. మనకి కొంచెం పర్సంటేజ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా ప్లాస్మా మెంబ్రెయిన్లో, అవి గ్లైకోప్రోటీన్స్గా లేదా గ్లైకోలిపిడ్స్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి, సెల్ మెంబ్రెయిన్లో ప్రజెంట్ అవుతూ ఉంటాయి. కార్బోహైడ్రేట్ కోట్ విచ్ లొకేట్స్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ సెల్ ఈజ్ గ్లైకోకాలిక్స్. కార్బోహైడ్రేట్ కోట్ ఏదైతే కొద్దిగా ప్రొట్రూడ్ అయి ఉంటుందో, అంటే బయటికి కొంచెం సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ పైన చిన్న చిన్న ప్రొడక్షన్స్ లాగా ఉంటాయి, అవుట్ సైడ్ ప్రొజెక్షన్స్. ఆ ప్రొజెక్షన్స్ని మనము కార్బోహైడ్రేట్ కోట్ అంటామన్నమాట. మన డయాగ్రామ్స్లో లేదా మన మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు వాటిని గమనించగలుగుతూ ఉంటాము. కార్బోహైడ్రేట్స్ యాక్ట్ యాజ్ రిసెప్టార్ సబ్స్టాన్సెస్ ఫర్ హార్మోన్స్ లైక్ ఇన్సులిన్. ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఎట్లా ఉపయోగపడతాయి, కొన్ని హార్మోన్స్, ఎగ్జాంపుల్ ఇన్సులిన్ లాంటి వాటికి రిసెప్టార్స్గా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ మెంబ్రెయిన్. సెల్ స్ట్రక్చర్లో ఫస్ట్గా మనం నేర్చుకున్న పాయింట్ సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ మెయిన్గా బైలిపిడ్ ఫామ్లో ఉంటుంది, బైలిపిడ్ లేయర్, బైలేయర్ ఫార్మేషన్. ఆ లేయర్లో కూడా లిపిడ్ లేయర్స్తో ఫామ్ అయి ఉంటుంది. ప్రోటీన్ 55% ఉంటుంది, లిపిడ్స్ 42, కార్బోహైడ్రేట్స్ 3%. అలాగే దీని థిక్నెస్ 5 to 10 నానోమీటర్స్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ లేయర్లో మనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, బైలిపిడ్ లేయర్లో హైడ్రోఫిలిక్ హెడ్ సైడ్ ఏమో అవుట్ సైడ్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ టైల్స్ ఏమో లోపల వైపుకి అరేంజ్ అయి ఉంటుంది. ఈ అరేంజ్మెంట్ ఒకటి ఇది మనకి ఇంపార్టెంట్. ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని 1-2 సార్లు వింటే అర్థమైపోతుంది. నెక్స్ట్, ఇక సెల్ ఆర్గానెల్స్లోకి వెళ్ళిపోదాం. సెల్ మెంబ్రెయిన్, ప్లాస్మా మెంబ్రెయిన్ తర్వాత మనకి ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. ఫస్ట్ సైటోప్లాజం గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ సైటోప్లాజం? It is a mass of living material which consists of proteins, fats, carbohydrates, pigments, minerals, vitamins and various organelles embedded in it. Cytoplasm is a mass of living material. ఇది మనకి కణజీవ పదార్థము అంటాం తెలుగులో. విచ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటీన్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి? ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, పిగ్మెంట్స్, మన శరీర కలర్కి కారణమైనటువంటి మెలనిన్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్, అలాగే మినరల్స్, వైటమిన్స్ అండ్ వేరియస్ ఆర్గనెల్స్. లైక్ మనం అనుకున్నాం కదా ఆర్గనెల్స్, ఇందాక డయాగ్రామ్లో చూసాము, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, అలాగే వ్యాక్యూల్స్, గాల్గి కాంప్లెక్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎంబెడెడ్ ఇన్ ఇట్. దాంట్లో ఎంబెడెడ్ మీన్స్ దాంట్లో ఉంటాయి అని అర్థం, మునిగి ఉంటాయి అని అర్థం. యాక్చువల్గా అది ఫ్లూయిడ్ లైక్ సబ్స్టాన్స్ కాబట్టి దాంట్లో అక్కడక్కడ తేలుతూ ఉంటాయి. సైటోప్లాజం మేబీ గ్రాన్యులార్ ఆర్ హోమోజీనస్ ఆర్ రెటిక్యులర్. సైటోప్లాజము 3 రకాలుగా ఉండొచ్చు. అన్ని కణాలలో ఒకే రకంగా ఉండదు, అన్ని సెల్స్లో ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్నిట్లో గ్రాన్యులార్, కణిక అంటే చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాంటి సబ్స్టాన్సెస్ ఉండొచ్చు, లేదా హోమోజీనస్ మొత్తం ఒకే రకంగా ఉండొచ్చు ఫ్లూయిడ్. ఆర్ రెటిక్యులర్ మీన్స్ నెట్ లైక్ ఇన్ నేచర్, వలలాగా, ఒక వలలాగా కనిపించవచ్చు మనకి చూడటానికి. ఆర్గనెల్స్ లైక్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, రైబోజోమ్స్, లైబోజోమ్స్, మైటోకాండ్రియా, గాల్గి apparatus, సెంట్రోజోమ్స్ ఎక్సెట్రా ఆర్ ప్రెజెంట్ ఇన్ సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలో మెయిన్గా ఉండే సెల్ ఆర్గనెల్స్ ఇవి. ఇది సైటోప్లాజం గురించి కొంచెం ఎలాబరేట్ చేసి రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ న్యూక్లియస్. ఇట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ సెల్. దిస్ ఈజ్ ద కీ స్ట్రక్చర్ ఆఫ్ ద లివింగ్ సెల్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈజ్ లైక్ ద బ్రెయిన్ ఆఫ్ మ్యాన్. మనకి బ్రెయిన్ ఎలాగో సెల్కి న్యూక్లియస్ అలాగా. న్యూక్లియస్ డయాగ్రామ్ కూడా ఇట్లా సపరేట్గా వేసుకొని చూసుకుంటే ఇది ఎన్వలప్, న్యూక్లియర్ ఎన్వలప్ అనమాట. దానికి ఒక లేయర్, ప్రొటెక్టింగ్ లేయర్. ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ న్యూక్లియర్ పోర్స్. అలాగే ఇది న్యూక్లియోలస్, కేంద్రకాంశము అంటాము. న్యూక్లియస్ అంటే కేంద్రకము. అలాగే ఈ నెట్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా థ్రెడ్స్ లాగా, ఇది క్రోమాటిన్.
ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డెన్స్ క్రోమోజోమల్ నెట్వర్క్ కాల్డ్ క్రోమాటిన్. చెప్పుకున్నాం కదా, ఇది డెన్స్ అంటే చిక్కగా ఉన్నటువంటి క్రోమోజోమల్ నెట్వర్క్, వాళ్ళలాగా ఉంది కదా, అందుకని నెట్వర్క్ అన్నాము. కాల్డ్ క్రోమాటిన్ అండ్ న్యూక్లియోలస్, ఇది కేంద్రకాంశం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అన్నింట్లోకి. ద హోల్ న్యూక్లియస్ సరౌండెడ్ బై ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఆర్ న్యూక్లియర్ ఎన్వలప్. ఇది మొత్తం ఇట్లా న్యూక్లియర్ ఎన్వలప్తో సరౌండ్ అయి ఉంటుంది. ఇట్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై న్యూమరస్ పోర్స్, ఇట్ ఈజ్ పెర్ఫోరేటెడ్ బై న్యూమరస్ పోర్స్. పెర్ఫోరేటెడ్ మీన్స్ జల్లెడలాగా అనమాట. చిన్న చిన్న రంధ్రాలు ఉంటే దాన్ని పెర్ఫోరేటెడ్ అంటాం. పెర్ఫోరేటెడ్ బై న్యూమరస్ పోర్స్, చాలా పోర్స్ ఉంటాయి అన్నమాట. కాల్డ్ న్యూక్లియర్ పోర్స్. ఇక్కడ రాశాను చూడండి, న్యూక్లియర్ పోర్స్ అంటే ఇవి. ఈ ఎన్వలప్ మధ్యలో చాలా చిన్న చిన్న రంధ్రాల్లాగా ఉండే గ్యాప్స్ని న్యూక్లియర్ పోర్స్ అంటాము. క్రోమాటిన్ కంటైన్స్ డిఎన్ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీన్స్. ఈ క్రోమాటిన్లోనే మనకి జన్యు పదార్థమైనటువంటి డిఎన్ఏ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీన్స్. వెన్ ద సెల్ డివైడ్స్, మనకి సెల్ డివిజన్ జరిగినప్పుడు క్రోమాటిన్ బికమ్ కాంపాక్ట్ అండ్ డెన్స్ రాడ్ లైక్ పార్టికల్స్ కాల్డ్ క్రోమోజోమ్స్. మనకి సెల్ డివిజన్ టైంలో ఈ చిక్కగా ఉన్నటువంటి క్రోమాటిన్ రాడ్ లైక్ పార్టికల్స్గా మారుతుంది. వాటిని క్రోమోజోమ్స్ అంటాము. హ్యూమన్ బాడీ సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ 46 క్రోమోజోమ్స్. 23 పెయిర్స్ ఉంటాయి మన సెల్లో, క్రోమోజోమ్ ప్రతి సెల్లో కూడా. న్యూక్లియస్ ఆల్సో కంటైన్ ఆర్ఎన్ఏ. ఈ న్యూక్లియస్లో డిఎన్ఏతో పాటుగా రైబోన్యూక్లిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఆర్ఎన్ఏ కూడా. ఇట్ ఈజ్ అబౌట్ న్యూక్లియస్. మరొక వీడియోలో నెక్స్ట్ సెల్ ఆర్గనెల్స్ గురించి చదువుకుందాం.